అడ్డగోలు హామీలు మోసంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని, నేటికి అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 4 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి రైతుల ఖాతాలోకి టిక్కా డబ్బులు వేస్తామని రైతులను మభ్యపెట్టారని, ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గురువారం మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ తరపును నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ ముడా చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు శివరాజు, కరుణాకర్ గౌడ్, లక్ష్మయ్య, జంబులయ్య, చెన్నయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను అయోమయం గురి చేసి ఆశ చూపి అధికారంలోకి వచ్చి 420 రోజులైనా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నెరవేర్చడమని అబద్దాలు చెప్తూ కప్పం గడుపుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భం మీరందరూ చూస్తూ ఉన్నారు. మీ సమక్షంలోనే ఇక్కడ పోతున్నటువంటి రైతు వచ్చి ఆయన ఆవేదన ఎట్లా గుర్తు చేసాడో మీరు చూస్తున్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, 50,000 కాదు 20,000 రుణమాఫీ కూడా కాలేదు. మా ఊర్లో 78% అని చెప్పి ఆయన చెప్పిండు. పాల రైతు వచ్చిండు, మేము పాలు పోసిన పైసలు ఇస్తలేరు, గతంలో సబ్సిడీ ఉండే మాకు, గతంలో దానా ఇస్తుంది, ఏం లేదు, 5 నెలల్లో పాలు పోసిన పైసలు ఇవ్వలేదని చెప్పి ఒక మహిళ వచ్చింది. మహిళ ఆమె ఆవేదన ఆవేశంగా ఏం మాట్లాడిందో మీరు చూసి, గిరిజన మహిళ వచ్చింది, మొత్తం పెన్షన్ లేదు, ఉన్న పెన్షన్ కట్ అయింది, 2 నెలల పెన్షన్ రావాలని చెప్పేసి ఎవరిని అడిగి చూసినా ఏది లేదు. మా మత్స్యకారుల మృగా సోదరులు అడిగినాం, ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది నాయకులు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరు. నిన్న జరిగినటువంటి వాళ్ళు పోల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పోల్లోనే ఏ రకంగా వచ్చిందో, దళితులు కానీ, మైనార్టీలు కానీ, రైతులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా ఎంత పని చేస్తేవి కోడిగుడ్డు రోజు గుడ్డు పెట్టే బాతులు పోసినట్లు అయిపోయింది మా పరిస్థితి. ఇలా అయోమయం అయ్యింది. కనుక ఈరోజు రాబోయే ఎలక్షన్ల గురించి, రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ల గురించి, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి, రాబోయే కౌన్సిల్ ఎలక్షన్ల గురించి మళ్ళొకసారి మోసం చేయడానికి దరఖాస్తుల పేరు మీద దరఖాస్తులు తీసుకొని ఆ లిస్టు చదివితే శాంక్షన్ ఏమని అనుకున్నారు. కానీ బండారం బయటపడ్డది, అది శాంక్షన్ కాదు, కేవలం దరఖాస్తుల లిస్ట్ అని. ఎక్కడ క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమో రుణమాఫీ అయిందంటాడు, ఇంకొక మంత్రి కాలేదంటాడు, ఒక మంత్రి ఏమో అన్ని స్కీమ్లు అమలు అయిందని చెప్తాడు, ఇంకో ఆయన కాలేదంటాడు. ఆ ప్రభుత్వంలో సమన్వయం లేదు, అవగాహన లేదు, ఒకరికి మధ్యలో ఒకరి పోటీతత్వంతో తెలంగాణ మొత్తం కూడా నాశనం చేసింది. ఒక్క స్కీమ్ అమలు కాలేదు. ఇవాళ సంవత్సరానికే ఈ పరిస్థితి ఉంది. ఇక 3 ఏళ్ళు ఎట్లా భరించాలా, ఏమన్నా చూడండి సార్ అంటున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటించిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. మనం చేయాల్సింది రేపు ఏ ఎలక్షన్ వచ్చినా ఆ ఎలక్షన్ ద్వారా ఓటు ద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ డ్రామా. ఇది ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరేంత వరకు ఊరుకునేది లేదు. ఆ నాయకులు ఎవరు ఎక్కడ కనిపించినా గ్రామాలకు వస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన హామీల పుస్తకం తీసుకొని ఎప్పుడు అమలు చేస్తారు? 2 రోజుల ఎంట్రీ కొన్ని, 24 గంటల ఎంట్రీ కొన్ని, నెల రోజుల ఎంట్రీ, 100 రోజుల ఎంట్రీ. మరి 420 రోజులు అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారని ప్రజలందరూ కూడా నిర్ణయాల్సిన అవసరం ఉంది. ఇక కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ఆ ప్రజలతో మరి ఇమ్మీడియట్ గా అమలయ్యేటట్టు చేయాలి. ఒకవేళ అమలైన చెప్తున్నా కదా,
మీరు అన్ని హామీలు 6 గ్యారెంటీలు అమలైనవని చెప్తున్నారు కదా. 420 హామీలు ఇచ్చారు మీరు. 420 హామీలలో కనీసం మీ 6 గ్యారెంటీలు అమలు చేయండి. మేమందరి మా కార్యకర్తలు దండం పెట్టి కాలు మొక్కైనా సరే మీ పేర్లు ఇస్తే వాళ్ళని యునానిమస్ చేస్తాం. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరికీ యునానిమస్ చేసి మీకు ఇస్తాం. మీకు అధికారం కావాలి కదా, మీకు అధికారం కావాలి, అధికారం దాహం ఉంది కదా. మీ అధికారం కావాలంటే మోసం చేసి చేయకండి, అమలు చేయండి. అధికారంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి మోసం చేస్తే మాత్రం ఊరుకోం. కనుక అధికారులు కూడా, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా పనిచేయండి. అనవసరమైన వాళ్ళ మాటలు విని తప్పు పనులు చేసి అనవసరంగా మీరు ఇబ్బందులు పడద్దండి. ఖచ్చితంగా ప్రజలను సిద్ధంగా ఉన్నారు, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎలక్షన్లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరం కలిసి ప్రజలను జాగృతం చేసి హామీలు నెరవేరేటట్లు, హామీలు నెరవేరేంత వరకు వాళ్ళని హామీలు తీసుకునే రావాలి ఊళ్ళకి అని చెప్పేటట్లు మనం ప్రజలను తయారు చేయాలని చెప్పని తెలియజేస్తూ, ఇది ఆగదు, నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మనం హామీ నెరవేరేంత వరకు అంతం కాదు, ఇది ఆరంభం ఉంటుంది. అక్కడ ఇది అంతం కాదు, 5 రోజులతో అయిపోయాయి. ఇది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇవన్నీ అమలయ్యేంత వరకు వెంటాడాలి. మరి రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలతో బుద్ధి చెప్పేటట్టు చేయాలని చెప్పని మరి ఒక పిలువగా ఒక మెసేజ్ పెడితేనే ఇంతమంది వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా వందనాలు సమర్పించారు. జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.